కఫ సంబంధమైన సమస్యలతో మన ఇంట్లో చిన్నారులు బాధపడేటప్పుడు వాళ్ళకుండే సైనసైటిస్ కానీ అలర్జీస్ కానీ ఇంకా రెగ్యులర్గా ఈ జలుబుకు సంబంధించిన లక్షణాలు కానీ వీటన్నిటిని నిర్మూలించడానికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉంది. అయితే ఈ కఫ సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మాటికి జ్వరాలు రావడం, చెస్ట్ ఇన్ఫెక్షన్కి గురి కావడం, అంటే జ్వరాలు విపరీతంగా టెంపరేచర్ పెరిగిపోవడం, తద్వారా మనము అక్కడ డాక్టర్ని సంప్రదించిన తర్వాత అంటే చిన్నారులకు సంబంధించి అలోపతిలో చిన్నపిల్లల డాక్టర్ని సంప్రదించిన తర్వాత వాళ్ళు మనకి రాసే లెవోసెట్రిజిన్ సిరప్ మనం మాటిమాటికి తరచూ వేయడం ద్వారా తరచూ అంటే జలుబు వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అక్కడ పారాసెటమాల్ వాడతాం, లెవోసెట్రిజిన్ వాడతాం. ఒకవేళ రోగం పెరిగితే చెస్ట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమైనా జరిగితే మనం యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి. కానీ ఇక్కడ లెవోసెట్రిజిన్ అనేది ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా కిడ్నీస్ మీద కానీ ఇతరత్ర అవయవాల మీద కానీ దాని ప్రభావం దుష్ఫలితాలు అంటే దాని ప్రభావం పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన చిన్నారులని ఆయుర్వేదంలో రక్షించుకునే విధానం ఏంటంటే ఇది నాసా దుర్మాంస తైలం. ఇది మన సంస్థలో తయారు చేసాం. అట్లాగే నేను చాలాసార్లు చెప్పాను, చిన్నపిల్లలకి జలుబు వచ్చినప్పుడు, సాధారణ జలుబులు వచ్చినప్పుడు సొంటి పిప్పళ్ళు మిరియాలు త్రికట్టు పౌడర్ అది తేనెతో కలిపి నాకిస్తే హాయిగా జలుబు తగ్గిపోతుంది. ఒకవేళ జ్వరమే ఉందనుకోండి, జ్వరం ఉన్నప్పుడు మీరు పారాసెటమాల్ సిరప్స్ కానీ అట్లాంటివి వేయచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము మా పిల్లలకి వీటి ద్వారా ఈ సాధ్యమైనంత వరకు అలోపతి డాక్టర్స్కి దూరంగా ఉంటూ మా పిల్లలని మా ఆయుర్వేదం ద్వారా ఎలా కాపాడుకున్నామో ఈరోజు మీకు కూడా చూపిస్తాము. మా ద్వారా కూడా చాలామంది పిల్లలు కూడా ఈరోజు చాలామంది మా సంస్థకు వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా అంటే మా ద్వారా తీసుకునే ఈ మెడిసిన్స్ ఏవైతే జలుబుకు సంబంధించిన కఫానికి సంబంధించిన రోగాల నుంచి బయటపడే చాలామంది మా దాంట్లో ఇప్పుడు ఈ రకరకాల మంది ఉన్నారని తెలియజేస్తారు. అట్లాగే ఈరోజు మేము ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఒకవేళ జలుబు కానీ సైనసైటిస్ కానీ ఇంకా కఫ సంబంధించి అంటే చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, లోపలికి ఇచ్చే మెడిసిన్ అంటే సంజీవిని గుట్కలు లోపలికి ఇచ్చుకుంటూ ఇక్కడ చూడండి మనము ఇట్లా చిన్నారులకి వేసేటప్పుడు ఒక 6-7 ఇయర్స్ బేబీకి అయితేనేమో మనం గ్యాప్ ఇచ్చుకుంటూ వేయాలి. అంటే ఇప్పుడు ఈరోజు వేసామంటే మళ్ళీ ఒక 4-5 రోజులు లేదా ఒక 2-3 డేస్ తర్వాత వేయాలి. ఒకవేళ జలుబు ఎక్కువగా ఉంటే 1-2 రోజులు వేసి మళ్ళీ గ్యాప్ ఇవ్వచ్చు. అట్లాగే ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక 10 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, సైనసైటిస్ విపరీతంగా ఉంది, శ్వాస ఆడట్లేదు, అసలు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి మనం రెగ్యులర్గా వేయచ్చు. అంటే కంటిన్యూస్గా ఒక 1 వీక్ లేదా ఒక 10 డేస్ లేదా ఒక 15 డేస్ వేసి తర్వాత మళ్ళీ మన పరిస్థితులను బట్టి మళ్ళీ వాడుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, డ్రాప్స్ ఎట్లాగా వేయాలో చూపిస్తాను. ఈ డ్రాప్స్ రికమెండెడ్ 7 ఇయర్స్ అంటే 6 ఇయర్స్ బేబీ నుంచి, అంటే వాళ్ళకి తెలివితేటలు వచ్చి వాళ్ళ ముక్కులో ఉండే కఫాన్ని చీదేలాగా ఆ తెలివితేటలతో ఎప్పుడైతే ఈ బాలబాలికలు ఎదుగుతారో అప్పటి నుంచి అట్లాగే 80 ఏళ్ళ ఏజ్ వరకు కూడా ఈ డ్రాప్స్ వేయచ్చు. చూడండి ఒకసారి, ఇక్కడ మనం చూడండి ఈ డ్రాప్స్ ఈ కొలికిలో ఇక్కడ మనం ఒక చుక్క వేసాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం, ఒక చుక్క వేసాం. ఇప్పుడు ఇది ముక్కులోకి వెళ్తుంది, ఇక్కడిది ఇది ముక్కులోకి వెళ్తుంది. ఈ ముక్కులోకి వెళ్ళిన తర్వాత ఇట్లా ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడున్న దూలానికి అంటే ఈ ముక్కు దూలానికి అంతా కూడా ఈ మందు అంటుకోవడం జరుగుతుంది. ఇక్కడ పేరుకపోయినా అంటే నాసల్ పాలిప్స్ అంటారు, దుర్మాంసం వచ్చినా సైనస్ వచ్చినా సైనసైటిస్ వచ్చినా ఈ గొంతులోంచి తెమ్మడనేది బయటికి తీసుకొని వస్తుందని తెలియజేస్తూ మా సంస్థపై గల నమ్మకం ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఔషధాలను వాడి మీ పిల్లలను కాపాడుకోవాలని తెలియజేస్తూ కఫ సంబంధిత రోగాల నుంచి కాపాడుకోవాలని తెలియజేస్తూ నమస్తే, మీ పృథ్వీరాజ్, శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు, షాద్నగర్.